ఇంటికిప్పుడు సమస్య కాదు. బీ బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ 499 రూపాయలకే. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మహిళలు నైటీలు ధరించాలా వద్దా? నైటీలు ధరించటం వల్ల ఆరోగ్యం, అందం, రతి క్రీడలో ఆనందం కూడా పొందటానికి నైటీలు సహకరిస్తాయి. నైటీలు కేవలం పట్టణాలు, నగరాలలో ఉండే మహిళలే కాదు, యువతులు, గ్రామీణ ప్రాంతాలలో ఉండే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. చదువుకున్న వాళ్ళందరూ నైటీలు వాడతారు. కొంతమంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నామే, ఇక్కడ ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని వెనుకాడుతుంటారు. నైటీలు అనగా దాంట్లోనే పేర్లోనే ఉంది, రాత్రిపూట ధరించే మహిళా వస్త్రాన్ని నైటీ అంటారు. కానీ కొంతమంది ఆ నైటీనే పగలపూట కూడా వేసేసుకుంటున్నారు. పగలు రాత్రి 24 గంటలు వేసేసుకుంటున్నారు. అది సముచితము కాదు. నైటీ వేసుకుని కూరగాయల బండి వస్తే కూరగాయల బండి దగ్గరికి వెళ్ళటం, పాలవాడు పాల ప్యాకెట్లు లేదా పాలు తెస్తే పాలు తేవటం, లేదా సమీపంలో రోడ్డు మీదకి వెళ్ళిపోయి నిత్యావసర వస్తువులు కొనుక్కురావటం. కొంతమంది మహిళలు అయితే ఒక టవలు మెడ మీద వేసుకుని చున్నీలాగా వేసుకుని వెళ్తారు. ఏదైనా పగలు పూట నైటీలు ధరించడం సమంజసము కాదు. నైటీలు ఆరోగ్యానికి కూడా మంచిది. చాలామంది ఈ రోజుల్లో పట్టణాలు, నగరాల్లో ఉండే మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. సాయంత్రం ఉద్యోగంకి వెళ్ళి ఆఫీసు నుంచి రాగానే సాంప్రదాయ డ్రెస్సు, కొంతమంది చీరలు, కొంతమంది పంజాబీ డ్రెస్సు, దాన్ని మార్చుకుని నైటీ ధరించడం చాలా కంఫర్ట్ని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది. తర్వాత ఆరోగ్యపరంగా కూడా మంచిది. మరి నైటీ ధరించినప్పుడు లోపల పని చేసే పూర్తయ్యే వరకు, అంటే సాయంత్రం పూట వంట, పిల్లల్ని సముదాయించటం, బెడ్రూమ్లో ప్రవేశించే వరకు నైటీ లోపల జాకెట్టు, దాని లోపల బ్రా కూడా ఉంచుకోవటం మంచిది. నైటీ లోపల కింద కాటన్తో చేసిన లంగా, ఆ కాటన్ లంగా కూడా మంచిదే. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లంగా లోపల కొంతమందికి, చాలామంది అండర్వేర్లు ఉపయోగిస్తున్నారు. మహిళలు వాడే అండర్వేర్లు కూడా కాటను, నూలుతో చేసిన అండర్వేర్లు మాత్రమే వాడాలి. ఇంటికి రాగానే మహిళలు అండర్వేర్ వాడవలసిన అవసరం లేదు, తీసేయచ్చు. అయితే వంట పని, ఇంటి పని అయ్యే వరకు ఈ నైటీ కింద ఉండే లంగా, పైన జాకెట్ కింద ఉండే బ్రా తీసేయచ్చు. ఇక పని అంతా పూర్తయి కేవలం బెడ్రూమ్లో విశ్రాంతి, రాత్రిపూట ఆ సమయంలో జాకెట్ తీసేయచ్చు, జాకెట్ కింద ఉన్న బ్రా కూడా తొలగించేయచ్చు. ఎందుకంటే బ్రా అక్కడ ఉండటం వల్ల చెమట పడుతుంది. చెమట పట్టడం వల్ల చర్మ వ్యాధులు, గజ్జి, తామర లాంటివి వస్తాయి. తర్వాత బ్రా టైట్గా ఉండటం వల్ల అక్కడ నొక్కుపోతుంది, ఒక అరలాగా పడుతుంది. కనుక బ్రా తీసేయాలి. తర్వాత జాకెట్ వేసుకుంటే చంకల్లో గాలి సరిగా లేక చంకల్లో చెమట పడుతుంది. అయినా రాత్రిపూట ఇక నిద్రపోయే సమయంలో బ్రా వద్దు, జాకెట్ వద్దు. అలాగే పని అంతా పూర్తయిపోయింది, వంట పని అయిపోయింది, పిల్లలకి భోజనం పెట్టేశారు, కేవలం ఇక రాత్రి విశ్రమించటం, రతి క్రీడలో పాల్గొనడం మాత్రమే ఉంటుంది. కనుక ఆ లంగా కూడా ఉండవలసిన అవసరం ఏమాత్రం లేదు. నైటీల్లో రకరకాల నైటీలు ఉన్నాయి. నైటీల్లో కాటన్ నైటీలు ఉన్నాయి, శాటిన్తో చేసిన నైటీలు ఉన్నాయి. ఎవరైతే మహిళలు ఉద్యోగాలు చేయటం లేదో, భర్త వచ్చే సమయానికి చక్కగా ఒక అందమైన నైటీ ధరించి తలస్నానం చేసి, లేదు జుట్టు సింగారించుకుని, పువ్వులు, వేసవి కాలంలో మల్లెపూలు, మిగతా సీజన్లో ఏ సీజన్లో దొరికే పూలు ఆ సీజన్లో, కనకాంబరాలు, సంపెంగలు, అలా పువ్వులు ధరించి ఆయన ఇంటికి వచ్చి బెల్లు కొట్టగానే అప్పుడే పెళ్లి చూపులకు వచ్చిన యువతిలా దర్శనమిస్తే
మీ జీవనం సుఖమయమవుతుంది. ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా అందంగా రోజుకొక రకం నైటీ వాడటం భర్త మీ పట్ల ప్రేమ, మీ యొక్క గ్లామర్ పెరుగుతుంది, అందం అలాగే కొనసాగుతుంది. ఈ శాటిన్తో చేసిన పల్చటి నైటీలు ఉంటాయి. సినిమాల్లో ఇంతకుముందు ఐటమ్ సాంగులు కానీ లేదొక డాన్స్ చేసేటప్పుడు, క్లబ్ డ్యాన్స్ చేసేటప్పుడు ప్రత్యేకంగా కొంతమంది సినిమా తారలను దానికి పెట్టేవారు. పూర్వకాలము జ్యోతి లక్ష్మి, జయమాలిని, తదుపరి సిల్క్ స్మిత వాళ్ళు పైన పల్చటి వస్త్రాలు వేసుకునేవారు. పల్చటి వస్త్రాలు వేసుకోవటం ద్వారా చక్కగా పారదర్శకంగా ఉండి చర్మం కూడా కనపడుతుంది, అంగాంగ ప్రదర్శనలు జరుగుతాయి. ఇది ఎప్పుడు చేయాలంటే బెడ్రూమ్లో భార్యాభర్తలు ఉన్నప్పుడు మాత్రమే అలాంటివి వేసుకోవాలి. ఇంట్లో పరాయి మగవాళ్ళు ఎవ్వరూ లేనప్పుడు వాడచ్చు. చిన్నపిల్లలు ఉంటే ఎటువంటి అభ్యంతరం లేదు. చాలామందికి ఆ ఇంట్లో సెక్యూరిటీ గార్డులు ఉంటారు, డ్రైవర్లు ఉంటారు. ఈ సెక్యూరిటీ గార్డులు డ్రైవర్లు ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఆ ఇంట్లో ఉండే మహిళ ఈ అందమైన పారదర్శకంగా పలుచుగా ఉండే నైటీలు వాడటం రెచ్చగొట్టినట్టు ఉంటుంది. అందువల్ల ఇవి వాడకూడదు. కేవలం భార్యాభర్తలు మాత్రమే నివసించే ఇళ్లలో ఇది వాడచ్చు. లేదా ఇక పని అయిపోయిన తర్వాత ఎవరు రారు అనుకున్నప్పుడు రాత్రిపూట నిద్రపోయే సమయంలో ఇది వేసుకోవచ్చు. ఇంకా ప్రయత్నం చేయాలంటే గ్లామర్ పెరగడానికి, అందంగా కనపడటానికి, సెక్సీగా కనపడటానికి బికినీలు కూడా వేసుకుని భర్తకి సుఖాన్ని ఇవ్వచ్చు. ఎందుకంటే రకరకాల వెరైటీలు, రకరకాల భంగిమలు, రకరకాల దుస్తులు, అందమైన దుస్తులు, పాత బట్టలు వేసుకుని ఎప్పుడూ ప్రతిరోజు అదే చీర అదే నైటీ వేసుకుంటే మగవాడికి మూడొచ్చే అవకాశం తక్కువ. ముఖ్యంగా మహిళలు వాళ్ళు ఇంట్లో 10 సంవత్సరాలు దాటిన యువకులు ఎవరూ లేకుండా చూసుకోవాలి. కొంతమంది మరుదులు ఉంటారు, భర్త తమ్ముడు ఉంటాడు, చదువుకుంటుంటాడు, లేదా ఉద్యోగం చేస్తూ ఉంటాడు, పెళ్ళయి ఉండదు. అలాంటి వాళ్ళు ఉన్న ఇంట్లో ఉండే మహిళలకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. కనుక ఈ రోజుల్లో, గతంలో అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, 10 మంది 15 మంది 4-5 కుటుంబాలు కలిసి ఉండేవారు. ఆ కుటుంబాల్లో సాంప్రదాయ వస్త్రాలు ఎప్పుడు కూడా శరీరానికి చుట్టుకుని ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు హాయిగా ఎవరింట్లో వాళ్ళు, మీ మరిది ఉన్న ఆయన ఏదో హాస్టల్లో పెట్టేయండి, మీరు హాయిగా గడపడానికి. మీ మధ్య ఎవరు ఉండకూడదు. మరీ ముఖ్యంగా వివాహం అయ్యి పిల్లలు లేని వాళ్ళైతే ఇద్దరే ఉంటే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇంట్లో వంట వాళ్ళను, వచ్చిపోయే వాళ్ళని పెట్టుకోవాలి, కానీ ఇంట్లో వంట వాళ్ళని పెట్టుకోకూడదు. రావటం, వంట చేయటం, రావటం, పని చేయటం, వెళ్ళిపోతే ప్రశాంతంగా భార్యాభర్తలు ఇద్దరే ఉంటే మీరు స్వర్గలోకాలను స్పృశించవచ్చు. కనుక నైటీలు వాడటం అనేది ఏదో పాశ్చాత్య సాంప్రదాయం అని భావించవలసిన అవసరం లేదు. దీనివల్ల నైటీ శరీరానికి బాగా గాలి వచ్చేటట్టుగా, శరీర భాగాలన్నిట్లు కూడా చెమట పట్టకుండా చక్కగా మంచి కంఫర్ట్ని ఇస్తుంది. అలాగే రతి క్రీడలో పాల్గొనటానికి కూడా ఒక సులువైన మార్గం. ఒకరినొకరు రెచ్చగొట్టుకుని ఆకర్షించబడి ఆ శృంగార క్రీడలో స్వర్గలోకాలలో సుఖాన్ని పొందవచ్చు. ఈ నైటీకి మంచి కాంబినేషన్ ఏదంటే, పురుషుడు ఆయన లాల్చీ పైజమా, తెల్లటి లాల్చీ తెల్లటి పైజమా, లేదు తెల్లటి లాల్చీ పైజమా బదులుగా అడ్డపంచ, లుంగీ పంచ అలాగే లాల్చీ. ఈ కాంబినేషన్లో ఈ దంపతులు ఇద్దరు కూడా
ఎలా ఉంటారంటే భర్త మన్మధుడు అవతారంలో ఉంటే భార్య రతీదేవి అవతారంలో ఉండి స్వర్గ సుఖాలను పొందటానికి, అలాగే రతి క్రీడలో భావప్రాప్తి పొందటానికి ఒకరికొకరు ఆకర్షణీయంగా, కొద్దిగా వయసు పెరుగుతున్న గ్లామర్ తగ్గకుండా అందంగా ఉండటానికి, ముఖ్యంగా పిల్లలు పుట్టిన తరువాత బరువు పెరగకుండా తగు వ్యాయామాలు ఫిజియోథెరపీ చేసి పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నారో పిల్లలు పుట్టిన తరువాత కూడా అలా ఉండేలా మహిళలు తగు జాగ్రత్తలు వహించాలి. ఆహార నియమాలు సరిగా పాటిస్తూ బరువు పెరగకుండా 50 ఏళ్ళు వచ్చినా 55 ఏళ్ళు వచ్చినా అమ్మమ్మ కాకుండా ఎప్పుడూ అక్కలానో ఆంటీలా ఉండేలా అంత అందాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాత్రిపూట బ్రా తీసేయటం వల్ల కొంతమందికి ఒక అనుమానం, రొమ్ములు జారిపోతాయా, లూజ్ అయిపోతాయా, సాగిపోతాయా అని. రాత్రిపూట పడుకునే సమయంలో బ్రా తీసేయటం వల్ల ఇటువంటి అనర్థాలకు దారి తీయదు. ఇలా సాగిపోవటం జరగదు, లూజ్ అవ్వవు, జారిపోవు. మీ యొక్క స్తనాల రొమ్ముల అందం ఏమాత్రము చెడదు. ఈ విధంగా నైటీలు, ఈరోజు మార్కెట్కి వెళితే ఎన్ని రకాల నైటీలు. అయితే నైటీలు పాలియస్టరు, సిల్క్వి కాకుండా శాటిన్ ఏమో మీ యొక్క అందాన్ని పెంచుతుంది. కాటన్ నైటీలు మీకు సుఖాన్ని ఇస్తాయి. మన వాతావరణానికి కాటన్ నూలుతో తయారు చేసిన నైటీలు రకరకాల స్టైల్స్లో అందుబాటులో ఉన్నాయి. కనుక పట్టణాలు నగరాలలో వారే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉండేవారు కూడా నైటీలు వాడండి. కొంతమంది వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, మా అత్తగారు ఏమన్నా అనుకుంటుందేమో, ఈ గ్రామంలో వీళ్ళు అమ్మాయి నైటీలు వేసుకుంటా ఉందంటే ఏదో తప్పుగా భావిస్తారని చెప్పి పట్టణాలు నగరాల నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో వివాహరీత్యా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆడపిల్లలు వాళ్ళ అమ్మగారింట్లో ఉన్నప్పుడు నైటీలు, అత్తగారింట్లో ఉన్నప్పుడు మళ్ళీ సాంప్రదాయ చీర చుట్టుకోవటం. ఈ చీర అనేది రాత్రిపూట అంత సౌకర్యవంతంగా ఉండదని, అందువల్ల నైటీలు తప్పకుండా ఆరోగ్యం కోసం, ఆనందం కోసం, ఉల్లాసంగా ఉండటం కోసం, రతి క్రీడలో స్వర్గ సుఖాలు పొందటానికి తప్పకుండా వాడటం అనేది మంచిది.